తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ ఎంపీ ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పాలన బాగుంటే అని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ మొత్తానికి రైతులను నాశనం చేస్తుందని ఇస్తానని చెప్పిన రైతు బంధు రైతు బీమా కాలు రైతులకు డబ్బులు రుణమాఫీ చెప్పిన గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు పరచకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని తెలిపారు. రైతులు 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పి చిటికలు వేసినాం. మేము ఆనాడే చెప్పినాం సాధ్యం కాదని, కానీ వేసినాం. రైతుల రుణమాఫీ చేయలే. రైతు బంధు ఆనాడు వాళ్ళు ఇచ్చేది 10,000 రూపాయలైంది. నేను ఎకరానికి సంవత్సరానికి 2 పంటకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున రాలేదు. ఇవాళ కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతులకు మాత్రమే కాదు, రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి. ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు. నీకు అడిగితే నీకు బాధ అవుతుంది, కోపం వస్తుంది. పిచ్చి కుక్క అరిచిందా అంటున్నావు, బుల్డోజర్కి చంపిస్తా అంటున్నావు. ఎక్కడ ఇచ్చినావు? నేను అడుగుతున్నా. రైతులకి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగానికి ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 3 లక్షల వడ్డీ లేని రుణం లేదు, బోనస్ ఇస్తా అని చెప్తే నీ మేనిఫెస్టోలో అన్నీ ఉన్నాయి చూసిన. పత్తికి, మక్కలకు, కందులకు, పెసర్లకు ఒక్కటి కాదు సన్ఫ్లవర్కు అన్నిటికి ఇస్తా అని చెప్పినావు. కొన్నిటికి 500 రూపాయలు, కొన్ని 400 రూపాయలు, కొన్ని 350 రూపాయలు, ఇట్లా అన్ని పంటలకు ఇచ్చినావు. ఇవాళ చివరికి ఒక సన్నవడ్లకు మాత్రమే ఇస్తాను. ఆ సన్నవడ్లు కూడా మార్కెట్లో పోతే కొన్ని దిక్కు లేకపోతే ప్రైవేట్లో అమ్ముకున్నారు. మనం నేను వరంగల్ జిల్లా తిరిగి వస్తే అంటున్నారు, సార్ ఏది ఇస్తున్నారు సార్, దొడ్డు వడ్లు కూడా కొనకపోతే నెల రోజుల పాటు కళ్ళంలో ఉంటే అమ్మకచ్చుకున్నాం సార్ అంటున్నారు. రైతులు మోసం చేసినాడు. నువ్వు ఎవరిని వదిలిపెట్టినావు?